కైండ్. మనం అప్పుడప్పుడు అమెరికా లాంటి దేశాలలో టార్నడో లాంటివి చూసాము, బట్ ఇక్కడ అటువంటి మన కండిషన్స్ లో టార్నడోస్ లావు. కాకపోతే ఇది ఏంటంటే హెవీ విండ్స్. అప్పుడు ఉన్నటువంటి హెవీ రైన్ ఫాల్, హెవీ విండ్స్ వల్లే ఇది జరిగింది. దాదాపు 200 హెక్టార్లు అంటే సుమారు 500 ఎకరాల్లో వినాశనం అనేది జరిగింది. అంటే ఇది సుడిగాలి వచ్చి ఇక్కడికి ఆగిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ కాలే. పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ కి 3-4 కిలోమీటర్లు పోయింది సార్. 4 కిలోమీటర్ల తర్వాత అది డైల్యూట్ అయిపోయింది. ట్యూబ్ లాగా ఫామ్ అవుతుంది. ఎడ్జ్లో ఎక్కడైతే ఉంటుందో దాని ప్రెషర్ లేదు సార్, అంత ప్రెషర్ లేదు, అంత ఫోర్స్ లేదు, అక్కడ స్టాండ్ అయ్యింది. ఇటు 2 కిలోమీటర్స్ విడ్త్ ఎంత? దాదాపుగా 1 కిలోమీటర్ ఉంది సార్. ఎపిసెంటర్ 500 మీటర్స్. ఎపిసెంటర్ 500 మీటర్స్. అంటే ఎపిసెంటర్ లో ఉన్నటువంటి ఒక్క మొక్క కూడా మిగలలేదు. అంటే ఇలాంటి బ్రోకెన్ సార్, అంటే క్రౌన్ ఏదైతే ఇరిగిపోయిందో అవి స్టాండ్ అయినాయి సార్. క్రౌన్ ఏదైతే ఇంటాక్ట్ ఉన్నాయో అవి అప్రూటల్ కూడా అయిపోయింది. నమస్తే. ఇదంతా కూడా ఎడ్జ్లో సెంటర్ పాయింట్ అయితే కరెక్ట్గా అన్న ఇటు వచ్చేసి అన్న ఇటు రాను. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అవును అవును. ఎపిసెంటర్ 500 ఎపిసెంటర్ ఒక్క మొక్క కూడా మిగలలేదు. అంటే ఇలాంటి బ్రోకెన్ సార్, అంటే క్రౌన్ ఏదైతే ఇరిగిపోయిందో అవి స్టాండ్ అయినాయి సార్. క్రౌన్ ఏదైతే ఇంటాక్ట్ ఉన్నాయో అవి అప్రూటల్ కూడా అయిపోయింది. సుమారుగా మాకున్న శాంపుల్ ప్లాట్ అనాలిసిస్ టోటల్ ఎన్యూమరేషన్ చేస్తున్నాం సార్. దీని ప్రకారం 50,000 పైసలకే అప్రూవల్ అయినట్టు ఎక్కడ జరగలేదు సార్. ఇది వన్ ఆఫ్ ఇట్స్ యూనిక్ కైండ్. మనం అప్పుడప్పుడు అమెరికా లాంటి టార్నడో లాంటివి మన కండిషన్స్ లో టార్నడోస్ రావు. కాకపోతే ఇది ఏంటంటే హెవీ విండ్స్. అప్పుడు ఉన్నటువంటి హెవీ రైన్ ఫాల్, హెవీ విండ్స్ వల్లే. అందుకే మన నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనకు అవసరం ఉన్నప్పుడు ఎంతకైనా తెగించి పనిచేసే ప్రయత్నం ఈ విస్తృతమైనటువంటి గాలి పీడనం ఏర్పడి అది కింద పడే ప్రయత్నం చేసినప్పుడు ఏంటంటే దగ్గర మొక్కలు ఉండడం వల్ల నష్టం జరిగింది. అయితే ఈ మొక్కలతో పాటు మిగతా జీవరాశి కూడా ఉంటుంది. ఇక్కడ చాలా సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు, అదేవిధంగా క్రిములు, కీటకాలు, ఔషధ మొక్కలు, వీటన్నిటికీ డ్యామేజ్ జరిగింది. దయచేసి అంటే ఈ రూపాన పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న మొక్కలను అట్లనే ఉండని.
మనకు ఒక ఆనవాయితీ ఉంటుంది. ముంట మొత్తం క్లీన్ చేసేసి బుల్డోజర్లు పెట్టేసి చెయ్యరు ఫారెస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఇట్లా ఉన్న మొక్కల్ని అవి చిగురిస్తాయి సార్. అవన్నీ పడిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లీనింగ్ చేపించి దాంట్లో కూడా వాల్యుబుల్ స్పీసెస్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి పర్మిషన్ తో Yes, sir. Yes, sir. ఆ రకంగా మిగిలినవన్నీ కూడా ఇరిగిపోయినవన్నీ కూడా రీజనరేషన్ అవుతాయి. తర్వాత దీనికి ఒకటి రీజనరేషన్ ప్లాన్ కూడా తయారు చేస్తారు. ఫండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అన్ని మొక్కలు రీజనరేట్ అవుతాయి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మంచిగా క్లియర్ గా ఉంది, దానికి ఏం డ్యామేజ్ కాలేదు. కాకపోతే ఇప్పుడు పెద్ద చెట్లకు మాత్రమే డ్యామేజ్ అయింది. ఈ స్టేజ్ రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? ఈ స్టేజ్ అంత లావు కాండం రావడానికి కదా మొక్కలు ఆ స్థాయికి ఎదగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకా సార్ మినిమం క్యానపీ కవర్ కావడానికి 15 సంవత్సరాలు పడుతుంది. కాకపోతే కంటిన్యూస్గా ఒక 5 years లోపల రీజనరేషన్ అనేది మనకు. ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కలు పోయిన ప్రాంతంలో సరే ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు, అసెస్మెంట్ చేస్తున్నారు. ఈ కానీ దీంట్లో ఇవాళ ఈ కాండాలు కానీ దీంట్లో వచ్చినటువంటి బ్రాంచెస్ కానీ మళ్ళీ రీప్లాంటేషన్ ఎక్కడికి వచ్చే స్పీసీస్ ఏమైనా ఉన్నాయా? చేయడానికి లేదు సార్. ఇవన్నీ కూడా అప్రూవల్ అయిపోయినవన్నీ కూడా ఇక రావు, తీసేయడమే. ఏవైతే ఇప్పుడు అప్రూవ్ లీన్ అయ్యి అంటే కొంతవరకు టిల్ట్ అయిపోయి పడిపోయి ఉంటాయి కదా సార్, వాటిని కూడా మేము తీయదలుచుకోలేదు. పూర్తిగా పడిపోయినవి మాత్రమే మేము తీయాలనుకుంటున్నాం. పార్షియల్ గా పడిపోయినాయి ఏవైతే లేవు మళ్ళీ నిలబడడానికి ఆస్కారం ఉండదు కదా? నిలబడడానికి ఉండదు, బట్ రూట్ వ్యవస్థ కన్నా భద్రంగా ఉంటే మళ్ళీ కాపీస్ వస్తాయి. రీజనరేషన్ స్టార్ట్ అనేది దాన్ని మొత్తం పీకేసి మళ్ళీ మనం రీప్లాంట్ చేస్తాం చూసినావా? అవును సార్, మనం చేస్తాం కదా అక్కడ Transplantation. రోడ్లప్పుడు చేసే వ్యవస్థ. దీంట్లోకి వెళ్ళి అట్లాంటి మొక్కలను ఐడెంటిఫై చేసి మళ్ళీ నాటే ఆస్కారం ఉంది. ఒక సబ్మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని హార్డెనింగ్ చేస్తాం. హార్డెనింగ్ అంటే ట్రెంచ్ చేసేసి వేరు వ్యవస్థను అంతా కట్ చేసి దానికి ప్రొఫ్యూజ్ వాటరింగ్ ఇచ్చి ఈ విధంగా ఒక 1 నెల రోజులు చేయడం వల్ల పిలక వేర్లు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత దీన్ని గన్ని క్లాత్ తో కట్టి హార్డెనింగ్ చేసి తీసుకెళ్తారు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది, ఇది రికవర్ కాదు సార్. ఒక్కసారి ఇక్కడ ఏవైతే మొక్కలు పోయినాయో సార్ అవే జాతికి సంబంధించినటువంటి మొక్కలు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే యూకలిప్టస్, కానుగో ఇలాంటి. ఎందుకంటే నేను ఇక్కడ ఈ ప్రాంతంలో దాదాపు తెలంగాణ ప్రాంతంలో నేను 3000 క్వాడ్రేట్లు వేసాను. చెప్పండి. అయితే ఈ ప్రాంతంలో కూడా నేను 0.1 హెక్టేర్ బాపతి జస్ట్ అవగాహన కొరకే మొత్తం నీ లెక్క ప్రకారంగా మొత్తం ఇప్పుడు 0.1 హెక్టేర్ కు 150, 180 అనుకున్నా కూడా యావరేజ్ గా కొన్ని ప్లేన్స్ లో కొంత మనకు ప్లేన్ ఉంటుంది. అది వేసుకున్నా కూడా 1 హెక్టేర్ కి అనుకున్నప్పుడు మనకు 1500 నుండి 1800 మొక్కలు వస్తాయి సార్. 200 హెక్టేర్లు అన్నప్పుడు మనకు 3 లక్షల పైనే మనకు డ్యామేజ్ అయింది. అయితే ఇంత డ్యామేజ్ కావడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే చుట్టుపక్కన చెట్టు ఉంటుంది, చుట్టుపక్కన ఇంకో చెట్టు ఉంటుంది. ఒక చెట్టు పడ్డప్పుడు దీనికి సంబంధించినటువంటి కెనోపీ పైన మనకు అంటే ఒక చిత్రలాగా